అది సినిమా పాటలు కూడా పాడతావు, అలాగే భక్తి గీతాలు కూడా పాడతావు అని వింటున్నా నేను. సో చాలా మంది చెప్పారు జోసెఫ్ ఇదే కాదు అది కూడా పాడతారు అని చెప్పిండు. మరి సినిమా పాటలు అంటే ఎలాంటి పాటలు వింటావు? సినిమాలో కూడా ఎక్కువ లవ్ సాంగ్స్ వింటాండి. లవ్ సాంగ్స్ మనకు పడంది అది. సరే ఒక పాట మాకోసం. చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావని, చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని, నేను వెతికానే నన్నే తాకి గాలుల్నే ఆరాధిస్తూ, నిలుచున్నానే నీకై వేచి అలల్నే ఆరాధిస్తూ, ప్రతి జన్మ నీతోనే I'm waiting for you baby, ప్రతి జన్మ నీతోనే I'm waiting for you baby. నువ్వు నేను ఏకమయ్యే ప్రేమల్లోనా, పొంగే ప్రళయం నిన్ను నన్ను వంచేనా, పువ్వే ముల్లై కాటేస్తుందా, నీరే నిప్పై కాల్చేస్తుందా, విధినైనా వెలేయనా నేను గెలిచేయనా, నీ కోసం నిరీక్షణ, I'm waiting for you baby, ప్రతి జన్మ నీతోనే I'm waiting for you baby. ఎక్సలెంట్ ఎక్సలెంట్. యాక్చువల్లీ ఇది నాకు బాగా ఇష్టమైన పాట ఓయ్ మూవీలో. నాకు చాలా ఇష్టం అండి ఈ పాట. అండ్ ఇది పాట వింటే కూడా ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయి. సో చాలా బాగుంటుంది పాట. థ్యాంక్ యూ సో మచ్ పాడినందుకు. ఇంతకు నువ్వేం కావాలి అనుకుంటున్నావు? యాక్చువల్లీ సింగింగ్ అనేది నా చెప్పినట్టు ప్యాషన్. అంటే నాకు మంచి ప్లాట్ఫామ్ కానీ ఆపర్చునిటీ కానీ దొరికితే ఖచ్చితంగా సింగర్ అవ్వాలనేది ఫస్ట్ టైం. యాక్చువల్లీ ఆపర్చునిటీస్ దొరకాలంటే ఏం చేయాలి? యాక్చువల్లీ ఇప్పుడు మీ దగ్గర ఇంటర్వ్యూకి వచ్చాను కదా, ఇలాంటి ఇంటర్వ్యూలు కానీ అంటే మన టాలెంట్ మనం పోర్ట్రేట్ చేయడానికి కానీ ఏమైనా ప్లాట్ఫామ్స్ వెతుక్కోవాలి ఫస్ట్. అంటే నేను ఆల్రెడీ సక్సెస్ కాలేదు, ఇది చెప్పినా కానీ అంత వ్యాలిడ్ కావేమో, బట్ స్టిల్ ఇలాంటి ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో అవి వెతుక్కొని అట్లీస్ట్ ఒకదాని నుంచి ఒకటి అట్లా నేను ఒక చైన్ లాగా స్టార్టింగ్ స్టేజ్. అంతే అండి, అంతే అండి. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఫస్ట్ సంగీతం నేర్చుకోండి. మీరు ఖచ్చితంగా సంగీతం నేర్చుకోండి. మీకు తెలుసు ఎక్కడ హై పాడాలి ఎక్కడ లో పాడాలి కూడా మీకు అర్థమైపోతుంది పాటలో. ఆల్మోస్ట్ మీరు రోజు పాడుతూనే ఉంటారు కాబట్టి ఇక నీకు ఎక్కడ ఎట్లా పాడాలి అనేది నీకు అర్థమైపోయింది. సో ఫోక్ సాంగ్స్లో ఎట్లా పాడాలి, ఫోక్ సాంగ్స్లో అంటే ఒక మంచి జోష్ ఉన్న పాట ఇప్పుడు వాడు, నేను చెప్తా ఖచ్చితంగా. ఉన్నదిరా సిన్నదున్నదిరా అది సిక్కుడు సెట్టు కిందున్నదిరా, ఉన్నదిరా సిన్నదున్నదిరా అది సిక్కుడు సెట్టు కిందున్నదిరా, సిక్కుడు సెట్టు కిందున్నదిరా నా సిత్తమంతా దాని మీదున్నదిరా, సిక్కుడు సెట్టు కిందున్నదిరా నా సిత్తమంతా దాని మీదున్నదిరా, ఉన్నదిరా సిన్నదున్నదిరా అది సిక్కుడు సెట్టు కిందున్నదిరా, ఉన్నదిరా సిన్నదున్నదిరా అది సిక్కుడు సెట్టు కిందున్నదిరా, చీరెట్ట గట్టింది దాని సోకు దాని చీరా సెంగుల మీద నా మనసు, చీరెట్ట గట్టింది దాని సోకు దాని చీరా సెంగుల మీద నా మనసు, చీరెట్ట గట్టింది దాని సోకు దాని చీరా సెంగుల మీద నా మనసు, చీరెట్ట గట్టింది దాని సోకు దాని చీరా సెంగుల మీద నా మనసు, ఉన్నదిరా సిన్నదున్నదిరా అది సిక్కుడు సెట్టు కిందున్నదిరా, ఉన్నదిరా సిన్నదున్నదిరా అది సిక్కుడు సెట్టు కిందున్నదిరా. అంటే నువ్వు ఎక్కువ ఇట్లాంటి పాటలు వింటూ ఉంటావు కదా, కానీ చూసినావా నీకు ఆ పాటలే సెట్ అయినాయి. అది మన యాదవ్, మన హనుమంత్ యాదవ్ పాడే లాంటి సాంగ్సే నీకు సెట్ అయినాయి. కాకపోతే ఏంటంటే ఫోక్ సాంగ్స్ కూడా పాడొచ్చు, అది ఇంకా జోష్ ఉండాలి. ఎట్లా పాడాలంటే ఇప్పుడు
సితరాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను సితరాల దాన్ని సిన్నలు చూపిస్తావో సితరాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను సితరాల దాన్ని సిన్నలు చూపిస్తావో ఓ పిల్లగ వెంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటావో నా పిల్లగ వెంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటావో ఇట్లా జోష్ ఉండాలి పాడితే ఆ జోష్ అనేది రావాలి ఫోక్ సాంగ్స్ అంటే సో నీకు ఆ జోనర్ బాగుంది ఇది మన హనుమంత్ యాదవ్ జోనర్ బాగుంది నీ పాటలు సో ప్రెసెంట్ మీరు పాటలు కూడా రాస్తున్నారు అని విన్నా అది నిజమేనా అవునండి అంటే స్టార్ట్ చేశారు రీసెంట్గా వెరీ రీసెంట్ మళ్ళీ ఇదెవరిని చూసి నేర్చుకున్నావు పాటలు వాడుతున్నావు అంటే నాయనమ్మ వాడమంది అమ్మ వాడుతుంది నేను ఇట్లా వాడతా అనుకున్నావు నువ్వు మంచి సింగర్ కావాలనుకున్నావు మళ్ళీ ఇదెక్కడ అంటే ఇక పాడుతున్నా అని చెప్పి ఇక రాయడం కూడా స్టార్ట్ చేసినావా పాడుతున్నా కాబట్టి రాయడం అనేం కాదు యాక్చువల్గా రీసెంట్గా నేను ఇంతకుముందు స్టూడియోలో పాడిన బ్రదర్ ఉండే ఆ బ్రదర్ యాక్చువల్లీ ఆయన కూడా లిరిక్ రాస్తారు యాక్చువల్లీ మీరు కూడా లిరిక్ రాసుకుంటే మీకు ట్యూన్ యాక్చువల్లీ ఏంటంటే మీరు సొంతంగా చేసుకుంటారు కాబట్టి ఇంకా బాగుంటుంది అది ఒక సజెషన్ లాగా ఇచ్చారు వాళ్ళు సో అంటే బేసిక్గా మనం పాటలు పాడుతుంటామంటే చాలా సాంగ్స్ మైండ్లో ఉంటాయి కొన్ని ఆ పదాలు కానీ కొన్ని ఉంటాయి అంటే మనమే రాస్తే ఇంకొంచెం మనం ఫ్లెక్సిబుల్గా వాడచ్చు అంటే మన ఎనర్జీ కూడా చూపెట్టుకోవచ్చు నిజానికి బేసిక్గా వేరే ఒక ట్యూన్తో వచ్చిందంటే దానికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి అట్లని ప్రతిదీ చిన్నదని కాదు అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లైన్ ఉంటుంది కదా మనం కూడా రాస్తే ఏంటంటే మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఒక 2-3 లైన్లు రాసిన అవి చాలా షార్ట్ అవి మూవీ టైప్లో స్లో ఉంటుంది అది ఓకే ఒకసారి పాడు విందాం నాకు కూడా వినాలని ఉంది పాట కూడా రాసేంత టాలెంట్ ఉందా నీ కాడ నీ చెలిమితో దొరికేనే నాకు ఓవరం నీ కలలతో నిండేనే నాదైన జీవితం ఓ చినుకుల నన్ను చేరిన కవితవో నా ఉదయమై వెలుగుల్ని పంచిన దీపానివో ఈ పిచ్చి పేరేమిటో ఈ మాయదారేమిటో నీ చెలిమిలోనే విచ్చుకున్న ఈ ప్రేమ తీరేమిటో వద్దన్న వినవేమిటో పొద్దంత ఊసేమిటో కలలోను చేరి కలవరింతై నన్ను నీలాగా మార్చావేటో ఇది యాక్చువల్ డ్యూయట్ సాంగ్ అమ్మాయి అబ్బాయి 2 లిరిక్స్ ఉంటాయి కాదు ఫస్ట్ రాయడం ఇంత మంచి పాటనా ఇది మంచిగా ఉంది అని నేను జడ్జ్ చేయలేను జస్ట్ అట్లా రాశాను అంత కాదు దేన్ని బట్టి రాసినావు ఈ పాట చెప్పు నాకు ఇది యాక్చువల్ నేను చెప్పాను కదా నాకు తెలిసిన బ్రదర్ విజయ్ థామస్ అని ఉంటారు మ్యూజిక్ చేస్తారు అయితే ఒకటి లవ్ సాంగ్ ఇట్లా రాయండి బ్రో అని చెప్పుండే అంటే మీకు తెలిసినట్టు మీ ఇష్టం వచ్చినట్టు రాయండి కాకపోతే విత్ యువర్ ఓన్ కంటెంట్ జస్ట్ రాయండి జస్ట్ చూద్దామన్నారు అట్లా ఒకటి రాసి పెట్టాను ఇది నిజంగా సినిమాలకు పనికొస్తుంది అబ్బా అంత బాగా రాసినావు ఆ ట్యూన్ కూడా మస్తు ఉంది థ్యాంక్ యూ నిజంగా చాలా బాగుంది సో ఇప్పుడు లిరిక్ రైటరు అలాగే సింగరు ఇంకా సింగర్ని పక్క పెడితే కనుక లిరిక్ రైటర్లో మాత్రం మస్తు దూసుకుపోతాడు పక్క కానీ సినిమాకి రాసిన పాట మాత్రం నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది సో అమ్మ నాన్న ఏం చేస్తుంటారు అమ్మ నాన్న బేసిక్గా వ్యవసాయం చూసుకుంటారు ఇంటి దగ్గర పొలం చూసుకుంటారు అండ్ మేము నలుగురు అన్నదమ్ములం ఒక చెల్లి ఓకే అన్నలు ఏం చేస్తుంటారు అన్నయ్యలు వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు అంటే పెద్దన్నయ్య ఆయన జూనియర్ అసిస్టెంట్ రెండో అన్నయ్య ఆయన ప్రైవేట్ టీచింగ్ ఆయన ఓన్ డిజైనింగ్ చేసుకుంటాడు అన్నట్టు ఆల్బమ్స్ అవి చేస్తాడు అండ్ చిన్న అన్నయ్య ఎక్సైజ్ కానిస్టేబుల్ 4th నేను నా తర్వాత చెల్లి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంది ఏందబ్బా అందరూ గవర్నమెంట్ జాబేనా మీ డాడీ మా డాడీ మామూలు ఇంటికాడ ఉంటారు మామూలు పొలం చూసుకుంటారు వాళ్ళు పొలం చూసుకుంటారు కానీ అందరు గవర్నమెంట్ జాబులు ఇప్పుడు నీది కూడా గవర్నమెంట్ జాబే నెక్స్ట్గా అంతేనా హోప్ఫుల్లీ చూడాలి
అంటే ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ జాబ్ అనుకుంటున్నావా లేకపోతే ఒక మంచి సింగర్గా పోదాం అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు? నాకు సింగింగ్ వైపే ఉంది యాక్చువల్లీ, ఈ ప్యాషన్ అనేది. చూసినావా, అది కథ. నీకు అటే ఉంది ఇప్పుడు, ఒక సింగర్కి వెళ్ళాలి, ఒక రైటర్కి వెళ్ళాలి అనేది ఉంది, అంతేనా? మెయిన్ అయితే సింగింగ్. ఇది యాక్చువల్గా ఐ జస్ట్ ఎంటర్డ్, ఇది కూడా ట్రై చేద్దామని రాశాను. అంటే ఫస్ట్ నుంచి కూడా నాకు సింగింగ్ అనేది బాగా ట్రైలో నేను ఇంత బాగా రాసినావు అంటే ఇంకా మొత్తం ఇంకా అట్లా మునిగితే ఇంకా ఆ సిచ్యువేషన్స్ చూసి, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఆ సిచ్యువేషన్ని చూసి ఇది రాయి అంటే నువ్వు ఇంకా బాగా రాస్తావేమో కదా. నీ పాటలు మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి, రేపు సినిమాలలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఆల్ ది బెస్ట్ జోసఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు దాకా నాతో పాడించారు కదా, నేను మీ నీలి నీలి కల్లా వాడే సాంగ్కి చాలా పెద్ద ఫ్యాన్. నా కోసం మన ప్రేక్షకుల కోసం తప్పకుండా మా ఎలైట్ మీడియా తెలుగు వాళ్ళకి కూడా మమత ఎలాంటి పాటలు పాడిందో తెలియదు కదా, మరి మమతగా పాడిన పాట మీ అందరి కోసం, నాకు పేరు తెచ్చిన పాట. నీలి నీలి కల్లావడే వని మాయన నిలువు నదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. నీలి నీలి కల్లావడే వని మాయన నిలువు నదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా. నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లావడే వని మాయన నిలువు నదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. నిద్దుర పట్టదు ఇదేం రోగం అని గురుతులే నాకు నిరంతరం, ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసెను పోరాగడు. నిద్దుర పట్టదు ఇదేం రోగం అని గురుతులే నాకు నిరంతరం, ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసెను పోరాగడు. పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా. నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లావడే వని మాయన నిలువు నదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. సూపర్, థ్యాంక్ చాలా బాగా. థ్యాంక్ యూ.